ఎరా మహేష్, కాలేజీకి వెళ్ళలేదా? అదేంటి బాబాయ్, కాలేజ్ లేదుగా ఈరోజు. అదేంట్రా అలా అంటావు? కాలేజీ ఉందని మా వాడు పొద్దునే వెళ్ళాడుగా. బాబాయ్, మిమ్మల్ని చూసి అబద్ధం చెప్పలేకపోతున్నా బాబాయ్. ఐఎమ్ సారీ. సారీయా? సారీ ఏంట్రా, ఏమైంది? అసలు మీ అల్లుడు వాడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు బాబాయ్. ఏంటి మహేష్ నువ్వు మాట్లాడేది? నువ్వు చెప్పేది నిజమా? అవును బాబాయ్, నిజమే. ఇప్పుడు కూడా మీకు కాలేజ్ ఉందని అబద్ధం చెప్పి ఊరు బయట బంగ్లాలో బెట్టింగ్ ఆడుతున్నాడు వాడు. బా మళ్ళీ ఓడిపోయాను రా గేమ్లో. అన్నా డబ్బులు తర్వాత ఇస్తాలే అన్నా, అర్థం చేసుకో. ఏయ్, తర్వాత ఇస్తావా? తర్వాత కాదు, ఇప్పుడే కావాలి. డబ్బులు కట్టి ముందు ఇక్కడి నుంచి కదులు. ఇప్పుడా? అదేంటన్నా, నేను రెగ్యులర్గా వచ్చేవాడిని కదన్నా. నా మీద మాత్రం నమ్మకం లేదా? హే, సొల్లాపి డబ్బులు ఇచ్చి ఇక్కడి నుంచి కదులు. సరే అన్నా, ఎవరైనా అడిగి ఇస్తాను. ఒక్క నిమిషం. ఎవరు నువ్వు? ఇక్కడ మా మేనల్లుడు చైతన్య ఉన్నాడయ్యా. ఏయ్, ఏంట్రా సోది? ఏయ్, ఎవరు నువ్వు? అయ్యా, చేతి కోసం వచ్చానయ్యా. అలా మామయ్యని. చైతన్య గారు మామయ్య నువ్వు? భలే టైంకి వచ్చావు. వాడు నాకు ₹1,00,000 బాకీ. బెట్టింగ్ ఆడి ఓడిపోయాడు. ₹1,00,000? హలో, అరే విజయ్, అర్జెంట్కి 20,000 కావాలరా. అరే అవసరం. రే రే ప్లీజ్ రా. హలో హలో రే. హలో రే రాజు, 20,000 కావాలరా. రే 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 హలో. హలో హలో. అరే డబ్బులు కావాలరా. రే మావా ప్లీజ్ రా, అర్జెంట్ రా. మావయ్య, మావయ్య నువ్వేంటి ఇక్కడ? మావయ్య నువ్వు ఇక్కడికి రాకూడదు మావయ్య. వెళ్ళిపో మావయ్య, వెళ్ళిపో మావయ్య. ఎంతకాలం నన్ను మోసం చేస్తావు అల్లుడు? మోసం ఏంటి మావయ్య? నాతో కాలేజీకి అని చెప్పి ఇక్కడికి వచ్చి బెట్టింగ్ ఆడుతున్నావా? పెట్టింగ్ ఏంటి మావయ్య? అలాంటిదేం లేదు. నువ్వు పొరపాటు పడుతున్నావు. నువ్వు వెళ్ళు మావయ్య, నేను వస్తాను. వెళ్ళు మావయ్య. ఏయ్, మీ ఎమోషనల్ డ్రామాలు బ్రేక్ వేసి నా బెట్టింగ్ డబ్బులు పెట్టి కదలండి. అన్నా ఇచ్చేస్తానన్నా, ప్లీజ్ అన్నా. మా మావయ్యని వదిలిపెట్టి వచ్చి ఇచ్చేస్తానన్నా. అర్థం చేసుకోవన్నా. నీ డబ్బులు నీకు ఇచ్చేస్తానన్నా, వదిలే అన్నా. ఒక్క నిమిషం అన్నా, మా మావయ్యని వదిలేసి వచ్చి ఇచ్చేస్తానన్నా. మావయ్య పెద్ద మావయ్య. రేయ్, ఏంట్రా ఆవు పులి కథ చెప్తున్నావా? నా పేమెంట్ మొత్తం కట్టేసి మా వాళ్ళు ఇక్కడి నుంచి బయలుదేరండి. అన్నా ప్లీజ్ అన్నా, అర్థం చేసుకోన్నా. మా మావయ్య ముందు పరువు తీ మాకన్నా. నువ్వు ఎంత బదులైనా కానీ డబ్బులు కట్టే వెళ్ళాలి. అన్నా అర్థం చేసుకో అన్నా, ప్లీజ్ అన్నా. అయ్యా, ఆ డబ్బులయ్యో నేను కడతాను, అల్లుడిని వదిలేయండి. ఛా, వాడేమో బెట్టింగ్ ఆడి డబ్బులు పోగొడితే నువ్వేమో కడతానంటావా? ఏంట్రా అబద్ధాలు ఆడుతున్నారా? ఏం ఫ్యామిలీరా బాబు మీది? అయ్యా, ఒక్క నిమిషం ఉంటే ఏమయ్యండి అయ్యా. సరే, ఏం చేస్తారో చూద్దాం, వెళ్ళిరా. బాబాయ్, అయ్యా మహేష్, ఇంటికి వెళ్ళి మా అమ్మ పేపర్లు ఇస్తుంది, అవి తీసుకొని ఊరు బయట బంగ్లా కాడికి రాయ్యా కొంచెం. సరే బాబాయ్. ఇవిగో బాబాయ్. అయ్యా, నా ఇంటి పత్రాలు 20 సంవత్సరాలుగా ఏనాడు ఇట్లా బయటకు తీయలేదు. నా ఆరోగ్యం బాగాలేకపోయినా బయటకు తీయలేదు.
నా మేనల్లుడి కంటే ఎక్కువ కాదయ్యా. ఇవి తీసుకొని నా మేనల్లుడిని వదిలేయండి అయ్యా. అయ్యా మీకు దండం పెడతానయ్యా, దయచేసి ఇవి తీసుకొని నా మేనల్లుడిని వదిలేయండి మావయ్య. అయ్యా. ఓకే, వెళ్ళిపోండి. అదేంటన్నా అట్ట వదిలేసావు? తన అల్లుడు తప్పు చేసాడని ఆయనకు తెలిసినా, తనను మనం ఎంత అవమానపరిచినా తన పరువుని తాకట్టు పెట్టి తీసుకెళ్ళాడరా. అలాంటి గొప్ప ఆయన్ని ఇంకా అగోడపరచడం కరెక్ట్ కాదురా. అందుకే వదిలేశా.